ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఎపిసోడ్ను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ముందుగా అస్సలాం అలైకుం. అల్లా తఆలా మీ అందరిపైన శాంతి సౌభాగ్యాలను కురిపించునుగాక. ప్రియమైనటువంటి మిత్రులారా, మనకు ఇది 20వ ఎపిసోడు. ఇప్పటి వరకు మనము 19 ఎపిసోడ్లను విజయవంతంగా సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చాము. ఈ 20వ ఎపిసోడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఎపిసోడ్. ఇది ఈ 20వ ఎపిసోడులో ఈ గ్రంథంలో మనకు ఖురాన్ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి అల్లా తఆలా ఈ ఖురాన్ గ్రంథంలో ఆరాధ్యుడైనటువంటి అల్లాహ్ అయినటువంటి యేసుక్రీస్తుల వారి గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి మాటలను మనకు ప్రవక్త వారి ద్వారా మనకు అందించడం జరిగింది. వాటిని ఇప్పుడు మనం పరిశీలిద్దాము, ధ్యానిద్దాము, నేర్చుకుందాము. చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఇది మిత్రులారా. ఈ భూప్రపంచానికి సంబంధించినటువంటి అంశాలలో లేదు ఈ యొక్క భూప్రపంచానికి సంబంధించినటువంటి విషయాలలో యేసుక్రీస్తు అనబడినటువంటి అల్లాహ్ ఆయన మాటనే ప్రధానమైంది. ఆయన మాట మేరకే ఇక్కడ ఏం జరిగినా జరుగుతుంది. ఆయన మాట మేరకే, ఆయన అనుజ్ఞ లేనిది, ఆయన ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ కొన్ని వచనాలలో ఈ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి అల్లాహ్ మనకు చెప్తున్న విషయాలను మనము చూద్దాం మిత్రులారా. బన్నీ ఇస్రాయిల్ 86, 87 వచనాలను గనక మనం చూసినట్లయితే ఏముంది అక్కడ చూడండి ఒకసారి. ఖురాన్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా ఓపెన్ చేసి బన్నీ ఇస్రాయిల్ సూరా 86, 87 వచనాలను చూద్దాము. మేము గనక తలుచుకుంటే నీ వద్దకు పంపిన వహీ మొత్తాన్ని తిరిగి స్వాధీనము చేసుకోగలము. ఆ తర్వాత మాకు వ్యతిరేకంగా దాన్ని తిరిగి ఇప్పించగలిగే ఏ సహాయకుడిని నీవు పొందలేవు నీ ప్రభు అనుగ్రహంతో తప్ప. నిస్సందేహంగా నీపై ఉన్న ఆయన అనుగ్రహం చాలా గొప్పది. చూడండి మిత్రులారా, మహమ్మద్ ప్రవక్త వారికి ఆయన 40 సంవత్సరాల వయసున్నప్పుడు ఈ వహీ అంటే దైవ సందేశం అనేటువంటిది ఆయనకు రావడం జరిగింది. అది దాదాపు 23 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ ఖురాన్ గ్రంథంలో 6236 ఆయతులు 23 సంవత్సరాల పాటు ఆయనకు పంపించడం జరిగింది వహీ అనేటువంటి పద్ధతి ద్వారా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఈ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి అల్లాహ్, ఖురాన్ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి అల్లాహ్ ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు మేము నీకు అందజేసినటువంటి దైవ సందేశాన్ని అంటే వహీని మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకోగలము. అంటే మొత్తం మేమే తీసేసుకోగలం, అంటే మళ్ళీ నీ మైండ్ని ఎంటీ చేయగలము, మేము తిరిగి స్వాధీనం చేసుకోగలము, మొత్తము మేము తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకోగలము. దాన్ని మాకు వ్యతిరేకంగా దాన్ని నీకు ఇప్పించేటువంటి ఏ సహాయకుని కూడా నువ్వు పొందలేవు ఒక్క నీ ప్రభు అనుగ్రహంతో తప్ప అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, మేము గనక తలుచుకుంటే నీ వద్దకు పంపిన వహీ మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకోగలము. ఆ తర్వాత మాకు వ్యతిరేకంగా దాన్ని తిరిగి ఇప్పించగలిగే ఏ సహాయకుడిని నీవు పొందలేవు నీ ప్రభు అనుగ్రహంతో తప్ప. ఏ ప్రభు అనుగ్రహంతో తప్ప? నీ ప్రభు అనుగ్రహంతో తప్ప అనేటువంటి మాటను మళ్ళీ ఏమంటున్నాడు, నీ పైన ఆయన అనుగ్రహం కూడా చాలా గొప్పగా ఉంది అనేటువంటి మాటను చూస్తున్నాం. నీ ప్రభు అనుగ్రహము. ఎవరు ఈ ప్రభు? ఈ ప్రభు ఎవరంటే మిత్రులారా, గడిచిన 19 ఎపిసోడ్ల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము మిత్రులారా. ఆ యొక్క నీ ప్రభు అనేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారికి సంబంధించినటువంటి పదమది. ఆయన అనుగ్రహంతో తప్ప నువ్వు దాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్న వహీని నువ్వు తిరిగి తీసుకోలేవు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట మిత్రులారా. అంటే మేము ఆయన యొక్క అనుగ్రహంతో మాత్రమే నువ్వు మా నుంచి ఏదైనా సాధించుకోగలుగుతావు అనేటువంటి మాటను ఇక్కడ చూడటం జరుగుతుంది. మళ్ళీ ఇంకొక కూడా వచనాన్ని కూడా చూద్దాం మిత్రులారా. సూరా మరియం సూరాలో 64, 65 వచనాలను చూడండి మిత్రులారా. నీ ప్రభు ఆజ్ఞ లేకుండా మేము దిగి రాలేము. మాకు ముందు వెనక వాటి మధ్యనున్న వస్తువులన్నీ ఆయన సొత్తే. నీ ప్రభు మర్చిపోయేవాడు కాదు. భూమికి ఆకాశాలకు వాటి మధ్యనున్న సమస్తానికి ప్రభు ఆయన్నే గనక నువ్వు ఆయన్నే ఆరాధించు, ఆయన ఆరాధన పైనే స్థిరంగా ఉండు.
నీకు తెలిసినంత వరకు ఆయన పేరు గలవారు ఎవరైనా ఉన్నారా అనేటువంటి మాటను ఇక్కడ చూస్తున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ? నీ ప్రభు ఆజ్ఞ లేకుండా మేము దిగి రాలేము. అంటే ఈ భూప్రపంచం మీదకి యేసుక్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞ లేకుండా, యేసుక్రీస్తు ప్రభుల వారి అనుజ్ఞ లేకుండా, యేసుక్రీస్తు ప్రభుల వారి మాట లేకుండా, యేసుక్రీస్తు ప్రభుల వారి పర్మిషన్ లేకుండా మేము దిగి రావడము, ఈ భూలోక సంబంధమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనేది జరగదు. నీ ప్రభు ఆజ్ఞ లేకుండా మేము దిగి రాలేము. మాకు ముందు వెనక ఉన్నటువంటి వాటి యొక్క మధ్యనున్న సమస్తానికి ప్రభు ఆయన్నే, మాకు ముందు వెనక ఈ సృష్టి అంతా కూడా ఆయన్నే చేసినది కనుక నీ ప్రభు ఆజ్ఞ లేకుండా మేము దిగి రాలేము అనేటువంటి మాటను ఇక్కడ ఈ ఖురాన్ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి అల్లాహ్ చెప్తున్నటువంటి మాటలు ఇది. ఎవరికి చెప్తున్న మాటలు ఇవి? ముహమ్మద్ ప్రవక్త వారికి చెప్తున్నటువంటి మాటలు ఇది. ఏమని? మొదటి దాంట్లో ఏం చూసుకున్నాం? మేము మొత్తం వహీనంతా స్వాధీనం చేసుకోగలం నీ ప్రభు అనుగ్రహంతో తప్ప ఎవరు నువ్వు తిరిగి సాధించుకోలేవు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ ప్రభు ఆజ్ఞ లేకుండా, మళ్ళీ నీ ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ వారి ఆజ్ఞ లేకుండా మేము దిగి రాము అనేటువంటి మాటను, రాలేము అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. మిత్రులారా, ఆయన మొత్తం ఆకాశాలకు భూమికి ప్రభు ఆయన్నే గనక నువ్వు ఆయన్నే ఆరాధించు ఓ ప్రవక్త అని ముహమ్మద్ ప్రవక్త వారికి చెప్పడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా దాని కంటిన్యూస్లో చూడండి, ఆ యొక్క ఏది 65 వచనము, ఆయన ఆరాధన పైనే నువ్వు స్థిరంగా ఉండు, నువ్వు ఆయన్నే ఆరాధించు, ఆయన ఆరాధన పైన స్థిరంగా ఉండు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. మిత్రులారా, కన్ఫ్యూజ్ కాకండి. ఈ మాటలన్నీ కూడా ఈ ఖురాన్ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి అల్లాహ్ మాట్లాడిన మాటలు. ఎవరికి చెప్పిన మాటలు ఇవి? ముహమ్మద్ ప్రవక్త వారికి చెప్పినటువంటి మాటలు ఇది. ఎవరి గురించి చెప్పినటువంటి మాటలు ఇవి? నీ ప్రభు అనేటువంటి పేరుతో ఎవరైతే ఈ మాట్లాడుతున్నటువంటి గ్రంథంలో మాట్లాడుతున్న అల్లాహ్ ఎవరి గురించి చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్తున్నాడు. ఆయనను నీ ప్రభువు అని సంబోధిస్తున్నటువంటి మాటను ఇక్కడ చూస్తున్నాం. ఆయన అని సంబోధించేటువంటి పదాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆయన అన్న, నీ ప్రభు అన్న అంతా ఒకే వ్యక్తి, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. నెక్స్ట్ మరొక వచనాన్ని మనం చూద్దాం మిత్రులారా. అదే మరియం సూరాలో మనము 35, 34, 35, 36 వచనాలను మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ఇది మరియం కుమారుడైన ఈసా యథార్థ గాథ, అంటే యేసుక్రీస్తు వారి యథార్థ. ఏంది? ప్రజల్లో సంశయంలో పడి ఉన్న సత్యవాక్కు ఇదే. సత్యవాక్కు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఖురాన్ గ్రంథంలో పెట్టబడినటువంటి అనేక పేర్లలో సత్యము అనేటువంటి పేరు ఒకటి, సత్యవాక్కు, సత్యము, ఇదంతా ఆయన పేరే. సత్యవాక్కు ఇదే. ఏంటిది? అల్లాహకు సంతానం ఉండడం అనేది ఎంత మాత్రం జరగదు, ఆయనకు సంతానం ఏం లేరు. నెక్స్ట్ ఇంకోటి, ఆయన పరమ పవిత్రుడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. నెక్స్ట్ ఆ కంటిన్యూస్ చూడండి, నిశ్చయంగా నాకు మీకందరికీ ప్రభు అల్లాహ్ మాత్రమే అంటున్నాడు. చాలా ఆశ్చర్యం కదా ఇది. ఈ ఖురాన్ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి అల్లాహ్ ఏమంటున్నాడు? నాకు ప్రభు అయినా మీకు ప్రభు అంటున్నాడు. నిశ్చయంగా నాకు మీకందరికీ ప్రభు అల్లాహ్ మాత్రమే గనక ఆయన్నే ఆరాధించండి, ఇదే రుజు మార్గం అనేటువంటి మాటను ఈ గ్రంథంలో మాట్లాడుతున్న అల్లాహ్ మనకు తెలియపరుస్తున్నాడు. మిత్రులారా, నాకు ఆయన ప్రభువే, మీకు ఆయన ప్రభువే గనక ఆయన్ని ఆరాధించండి, రుజు మార్గము, సరైనటువంటి మార్గము ఇదే అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మిత్రులారా, అదేవిధంగా చూడండి మరొక ఆయత్ కూడా చూద్దాము. అస్సాపాత్ సూరాలో మనము 164, 165, 166 వచనాలను మనం చూద్దాం మిత్రులారా. ఏమని చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఈ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి అల్లాహ్ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మాలో ప్రతి ఒక్కరి స్థానము నిర్ధారితమై ఉంది. మాలో ప్రతి ఒక్కరి స్థానము అంటే, నేను మొదటి ఎపిసోడ్లో చెప్పాను, ఈ ఖురాన్ గ్రంథంలో 3 అల్లాహ్లు ఉన్నారు. ఒకరు నంబర్ 1 ఈ ఖురాన్ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి అల్లాహ్ ఒకరు. నంబర్ 2 ఈ ఖురాన్ గ్రంథంలో ఆరాధ్యుడైనటువంటి అల్లాహ్, ఆయనే యేసుక్రీస్తు ప్రభుగా పుట్టి శిలో మరణం చెంది పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి దేవుడు అనేటువంటి మాట రెండో అల్లాహ్గా ఆయన యేసుక్రీస్తు ప్రభు అని చెప్పడం జరిగింది. మూడో అల్లాహ్గా పరిశుద్ధ ఆత్మ దేవుడైనటువంటి అల్లాహ్ను ఆ రోజు మొదటి ఎపిసోడ్లోనే ఈ 3 అల్లాహ్లు ఉన్నారు. మాట్లాడుతున్న దేవుడు, ఆరాధ్యుడైన దేవుడు, అవతరింపజేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, 3 ఉన్నారనేటువంటి మాటను చెప్తూ దానికి సంబంధించిన వచనం ఇది. మాలో ప్రతి ఒక్కరి స్థానం నిర్ధారితమైంది. మా 3 మా స్థానాలు ఏంటి, మేము ఎవరెవరో ఏం చేయాలనేటువంటిది మేము నిర్ధారితమై ఉంది. ఆ సబ్జెక్ట్ అంతా
అంతేకాకుండా మేము వరుసగా ఉన్నాము, వరుస తీరి నిలబడ్డాము. చూడండి ఇక్కడ ఆయన పవిత్రతను కొనియాడుతున్నామని మాటను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి పవిత్రతను, ముగ్గురు మనకు ఈక్వల్ పవర్స్ అండి, అందరికీ సమానమైనటువంటి శక్తిమంతులు వీళ్ళు. గ్రంథంలో మాట్లాడుతున్న అల్లాహ్ అయితేనేమి, ఈ గ్రంథంలో ఆరాధ్యుడైన అల్లాహ్ అయితేనేమి, ఈ గ్రంథంను అవతరింపజేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అయితేనేమి, సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి ముగ్గురు అల్లాహ్లు. మాలో ప్రతి ఒక్కరి స్థానము నిర్ధారితమై ఉంది. మేము వరుస తీరి నిలబడ్డాము, ఆయన యొక్క ఆయనను మేము వరుసగా ఉన్నాము, ఆయనను కొనియాడుతున్నాము అనేటువంటి మాటను, ఆయన పవిత్రతను కొనియాడుతున్నాము అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మిత్రులారా. సూరా ఫాతిర్ 10వ వచనాన్ని 10వ ఆయతును మనం చూద్దాము మిత్రులారా. బాగా జాగ్రత్తగా నిదానంగా చదవండి. నేను చదువుతున్నాను. గౌరవాన్ని ఆశించే వారు ఎవరైనా సరే సకల గౌరవోన్నతులు అల్లాహ్వే అని తెలుసుకోవాలి. గౌరవాన్ని ఆశించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే సకల గౌరవోన్నతులు అల్లాహ్వే అని తెలుసుకోవాలి. సద్వచనాలన్నీ ఆయన వైపుకే ఎగబాకుతాయి, సదాచరణ వాటికి ఉన్నతినిస్తుంది. చూడండి జాగ్రత్తగా, సద్వచనాలన్నీ ఆయన వైపుకే ఎగబాకుతాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటి చూడండి, సద్వచనాలు అంటే ఈ ఖురాన్ గ్రంథంలో ఉండేటువంటి అనేక వచనాలు, లేదు ఇతర గ్రంథాలలో ఉండేటువంటి అనేక వచనాలన్నీ కూడా, సద్వచనాలన్నీ ఆయన వైపుకే ఎగబాకుతాయి. ఇక్కడ ఆయన అంటే ఎవరని చెప్పుకున్నాము, అనేకమైనటువంటి ఎపిసోడ్లలో మనం చెప్పుకున్న మాట ఏంటంటే ఆయన 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 అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. మీరు మొదటి నుంచి ఎపిసోడ్లను పరిశీలించినా మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాము మిత్రులారా, సద్వచనాలన్నీ ఆయన వైపే ఎగబాకుతాయి అంటే ఏ వచనము? ఇప్పుడు ఖురాన్ గ్రంథం అంతా మేము ముందు నుంచే చెప్తున్నాం, ఇది డైరెక్ట్గా యేసు ప్రభు దేవుడు అని చెప్పడం అనేటువంటిది ఇందులో ఉండదు, అంతా ఇండైరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు సత్యమే అల్లాహ్ అని ఒక దగ్గర ఉంటుంది, యేసుక్రీస్తే సత్యం అని ఒక దగ్గర ఉంటుంది. అంటే యేసుక్రీస్తు అనబడినటువంటి సత్యమైనటువంటి దేవుడే అల్లాహ్ అని దాని సారాంశం. అట్లా ఈ వచనాలన్నీ సత్యము అయితేనేమి, సత్యవాక్కు అయితేనేమి, దేవుని ఆజ్ఞ అయితేనేమి, అదేవిధంగా ఇతర విషయాలు అయితేనేమి, అన్నీ కూడా ఆయన వైపుకే ఎగబాకుతాయి, ఆయన దగ్గరికి పోయి ఆగిపోతాయి. నువ్వు ఏ వచనమన్నా పట్టుకో, యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. ఏ వచనమన్నా పట్టుకో, యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది అనమాట. అది నువ్వు సత్యమైనా, దేవుని ఆజ్ఞ అయినా, లేదు సజీవుడు అయినా, లేదు ఇంకొక రకంగా మంచి వచనాలన్నీ కూడా, సద్వచనాలన్నీ కూడా ఆయన వైపుకే వెళ్ళి ఆయన వైపుకే ఎగబాకి అక్కడ ఆగిపోతాయి. ఈ వచనాలన్నిటి ద్వారా మనం గుర్తుపట్టవలసినటువంటి అంశం ఏంటంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువే ఆ సత్యదేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభువే ఆ యొక్క ఆరాధ్యుడైనటువంటి అల్లాహ్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టాలి ఈ పరోక్షమైనటువంటి పద్ధతుల ద్వారా. ఒకవేళ నీకు ఈ యొక్క పద్ధతి కనుక నువ్వు ఆలోచించకుండా ఊకే కంఠస్థంగా చదువుతూ ఊకే మనకు ఆఫీస్ కోర్స్ మాదిరి ఊకే నేర్చుకోవడం వల్ల మనకు దేవుడు ఎప్పటికీ అర్థమయ్యేటువంటి అవకాశము లేదు మిత్రులారా. అందుకే ఖురాన్ గ్రంథంలో మరొక ఆసక్తికరమైన మాట ఏంటంటే, మనకు ఈ ఖురాన్ పఠనానికి ఉపక్రమించినప్పుడు ఏముంది అక్కడ చూడండి మిత్రులారా. మనకిప్పుడు ఇది ఎక్కడుంది, ఇది యొక్క నహల్ సూరా 98, 99 వచనాలలో, నహల్ 98, 99 వచనాలలో ఖురాన్ పఠనానికి ఉపక్రమించినప్పుడు శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి అల్లాహ్ శరణు వేడుకో అని ఉంది ఇక్కడ. అంటే ఏంటి ఇక్కడ మిత్రులారా, ఇప్పుడు మనం ఈ ఖురాన్ గ్రంథము యథాలాపంగా ఏదో మామూలుగా నార్మల్గా కంఠస్థంగా చేయడం ద్వారా అనేటువంటిది కాదు మిత్రులారా. ఈ యొక్క ఖురాన్ గ్రంథ పఠనానికి ఉపక్రమించినప్పుడు, ఖురాన్ గ్రంథము చదవడానికి మొదలు పెట్టేటప్పుడు నీవు అల్లాహ్ యొక్క శరణు వేడుకోవాలా. ఎందుకంటే ఈ యొక్క మనం చదువుతున్నటువంటి మైండ్లో ఈ ఖురాన్ గ్రంథంలో ఉండేటువంటి బహువిధ భావ వచనాలు అనేకమైనటువంటి మన మైండ్ని సైతాను డిస్టర్బ్ చేసి మనకు యేసుక్రీస్తు ప్రభు అర్థం కాకుండా చేసేటువంటి ప్రమాదం ఉంది గనక ఇక్కడ ఏముంది, అందుకే ఈ ఆయత్ పుట్టింది. ఏమాయతు? నహల్ సూరాలో 98లో ఏమని ఉంది ఇక్కడ, ఖురాన్ పఠనానికి ఉపక్రమించినప్పుడు శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి అల్లాహ్ శరణు వేడుకో. అల్లాహ్ శరణు వేడుకోకపోతే ఈ ప్రమాదం సంభవిస్తుంది. సత్యదేవుని నువ్వు గుర్తుపట్టలేవు, ఆరాధ్యుడైన అల్లాహ్ను నువ్వు గుర్తుపట్టలేవు. కనుక ఆ పరిస్థితి లేకుండా ఉండడం కోసమే ఇంకోటి ఏముంది, విశ్వసించి తమ ప్రభువుపై భారం మోపిన వారికి
ఈ విశ్వసించి తమ ప్రభుపైనే భారం మోపిన వారిపై వాడికి ఎలాంటి అధికారం ఉండదు. ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రార్థన చేసి ఖురాను గ్రంథమును పఠిస్తావో నీకు కన్ఫ్యూజన్కి అవకాశం లేకుండా నీకు స్పష్టతకు మార్గం ఏర్పడుతుంది, నీకు సత్యదేవుని గుర్తుపట్టడానికి మార్గం ఏర్పడుతుంది అన్నమాట. మిత్రులారా చూడండి, మీరు జాగ్రత్తగా మనం ఖురాన్ గ్రంథాన్ని చదివేటప్పుడు నాకు సత్యదేవుడు ఆరాధ్యుడైన అల్లాహ్ గుర్తుపట్టేటట్టు సహాయం చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేసి మనం ముందరికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఈ సైతాను నన్ను కన్ఫ్యూజన్ చేయకుండా నాకు హెల్ప్ చేయి ప్రభువా, నిన్ను గుర్తుపట్టే మార్గము నాకు ఈ ప్రభువా అని చెప్పేసి నువ్వు ప్రేయర్ చేసినప్పుడు నీకు మొత్తము ఈ సైతాను కుట్రలు కుతంత్రాలన్నీ పటాకంచలైపోతాయి. ఈ సైతాను కట్టినటువంటి గంతలన్నీ తొలగిపోతాయి, మనకు ఆ మనోనేత్రాలు తెరవబడతాయి, మనం సత్యదేవుని దర్శనం అనేటువంటిది జరుగుతుంది. మిత్రులారా, ఈ యొక్క 20వ ఎపిసోడ్లో మనం ప్రధానంగా మనము గమనించవలసినటువంటి అంశం ఏంటంటే ఈ భూలోక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారి అనుజ్ఞ లేకుండా ఆజ్ఞ లేకుండా ఆయన మాట లేకుండా మేము దిగి రాలేము అని ఈ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి అల్లాహ్ చెప్తున్నటువంటి మాటను మనం ఒకసారి ధ్యానించుకుంటున్నాము. నాకు మీకు ప్రభు కూడా ఆయన ఆరాధించండి అనేటువంటి మాటని ఇక్కడ అంటే ఈ యొక్క గ్రంథంలో మాట్లాడుతున్న అల్లాహ్ యేసుక్రీస్తు ప్రభుల వారిని గౌరవిస్తూ మాట్లాడినటువంటి మాట ఇది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనను కూడా గౌరవిస్తూ మాట్లాడిన మాటలు మనం భూలోక జీవిత కాలంలో మనం చూడటం అనేది జరిగింది. మిత్రులారా, మనం కూడా చూసినాం. ఇక్కడ మాలో ప్రతి ఒక్కరి స్థానము నిర్ధారితమై ఉంది. మేము ముగ్గురము కదా అల్లాలము, మా ముగ్గురిలో ఎవరు ఏం చేయాలనేటువంటిది మా యొక్క నిర్ధారితమై ఉంది. ప్రతి ఒక్కరి స్థానము నిర్ధారితమై ఉంది. ఆయన పవిత్రుడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మిత్రులారా, కనుక మనము జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభుల వారిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అర్థం కాకపోతే మనం ఈ ఖురాను ఎన్ని ఆఫీస్ కోర్సులు చదివినా, నువ్వు ఎంత కంఠస్థం వచ్చినా, ఎన్ని రకాలుగా నువ్వు నేర్చుకున్నా, యేసుక్రీస్తు ప్రభుల వారి దర్శనం గనక మనం ఈ ఖురాన్ గ్రంథం ద్వారా దర్శించకపోతే మన ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. మిత్రులారా, ప్రార్థన ద్వారా ప్రార్థించడం ద్వారా సత్యదేవుని గుర్తుపట్టాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆ యొక్క అల్లాహ్ తఆలా మీ అందరిపైన శాంతి సౌభాగ్యాలను కురిపించును గాక. అదేవిధంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు సత్యదేవుని తెలుసుకోవడానికి జరిగేటువంటి ఈ యొక్క ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములై ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.